1. యోజన ప్లానింగ్ అంటే ఏమిటి? ఏ. ముందుగా ఏమి చేయాలో నిర్ణయించడం. బి. శిక్షణపై ఉత్సాహాన్ని కలిగి ఉండడం. సి. గతాన్ని సమీక్షించడం. డి. టోర్నమెంట్ యోజన. సరైన సమాధానం ఏ. ముందుగా ఏమి చేయాలో నిర్ణయించడం. 2. క్రీడా టోర్నమెంట్లో యోజన లక్ష్యాలలో ఏది భాగం కాదు? ఏ. టోర్నమెంట్ నిర్వహణ. బి. వైఫల్యాల కారణాలను కనుగొనడం. సి. పనిని సామర్థ్యానికి అనుగుణంగా విభజించడం. డి. లక్ష్యాన్ని సమయానికి సాధించడం. సరైన సమాధానం ఏ. టోర్నమెంట్ నిర్వహణ. 3. క్రీడా టోర్నమెంట్కు అత్యంత ముఖ్యమైన యోజన లక్ష్యాలలో ఏది కాదు? ఏ. పని సమయానికి పూర్తి చేయడం. బి. అన్నీ సక్రమంగా ఉండేలా చూడడం. సి. క్రీడా ప్రదర్శనను మెరుగుపరచడం. డి. డబ్బు సంపాదించడం. సరైన సమాధానం డి. డబ్బు సంపాదించడం. 4. టోర్నమెంట్లో బోర్డింగ్ మరియు లాడ్జింగ్ కమిటీ నిర్వహించే పనులు ఏమిటి? ఏ. బోర్డింగ్ మరియు లాడ్జింగ్ బడ్జెట్ తయారీ. బి. భోజనం, తేలికపాటి తినుబండారు మరియు ముఖ్య అతిథి బస ఏర్పాటు. సి. పోటీదారులకు వసతి మరియు భోజన ఏర్పాట్లు చేయడం. డి. పోటీదారులు మరియు అధికారులకు తినుబండారులను అందించడం. సరైన సమాధానం సి. పోటీదారులకు వసతి మరియు భోజన ఏర్పాట్లు చేయడం. 5. వివిధ అధికారులను ఎంపిక చేసే కమిటీ ఏది? ఏ. అధికారుల కమిటీ. బి. స్వాగత కమిటీ. సి. ఆర్థిక కమిటీ. డి. ప్రకటన కమిటీ. సరైన సమాధానం ఏ. అధికారుల కమిటీ. 6. క్రీడా ఈవెంట్ల ప్రాంగణం, తేదీ మరియు సమయాన్ని నిర్ణయించే కమిటీ ఏది? ఏ. పోస్ట్ మీటింగ్ కమిటీ. బి. ప్రీ మీట్ కమిటీ. సి. డ్యూరింగ్ మీట్ కమిటీ. డి. పైవన్నీ. సరైన సమాధానం బి. ప్రీ మీట్ కమిటీ. 7. బహిరంగ ప్రాంతాల నుండి వచ్చే పోటీదారుల వసతి మరియు అన్నపానీయాల ఏర్పాట్లను పరిశీలించే కమిటీ ఏది? ఏ. పోస్ట్ మీటింగ్ కమిటీ. బి. ప్రీ మీట్ కమిటీ. సి. డ్యూరింగ్ మీట్ కమిటీ. డి. పైవన్నీ. సరైన సమాధానం బి. ప్రీ మీట్ కమిటీ. 8. ఒక నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం అనేక జట్ల మధ్య జరిగే పోటీ ఏది? ఏ. టోర్నమెంట్. బి. మ్యాచ్. సి. ఫిక్చర్. డి. ఫైట్. సరైన సమాధానం ఏ. టోర్నమెంట్. 9. టోర్నమెంట్లను ప్రధానంగా ఎంత రకాలుగా వర్గీకరించబడతాయి? ఏ. 2. బి. 4. సి. 6. డి. 8. సరైన సమాధానం బి. 4. 10. నాకౌట్ టోర్నమెంట్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటి? ఏ. ఇది క్రీడా పోటీతత్వాన్ని పెంచుతుంది. బి. తక్కువ అధికారులే అవసరమవుతారు. సి. ఈవెంట్ తక్కువ సమయంలో పూర్తవుతుంది. డి. పైవన్నీ. సరైన సమాధానం డి. పైవన్నీ. వీడియోలో నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లు తెలియజేయండి.